ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవం 1. సరే, సంపాదించటము ఏదో కాస్త ఖర్చు పెట్టడము సహజం. కానీ కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరం. వీళ్లకు సంకల్ప సిద్ధి, ఏదైతే వీళ్ళు మనసులో అనుకుంటారో బయటికి చెప్పడం కష్టం. వీళ్ళు బయటికి చెప్పరు. కుంభరాశి వాళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు, నాకు ఇది కావాలి, నేను ఇలా చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేసుకోవాలి అనేటువంటిది అనుకుంటారు. మర్మగర్భముగా ఉంటారు. కానీ లోపల ఏదైతే అనుకుంటారో అది సిద్ధించేదానికి కావాల్సినట్టుగా వీళ్ళ యొక్క శ్రమ ఉంటుంది. మరి శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కదా, ఈ మంత్రి కదా ఈ సంవత్సరానికి శని. కాబట్టి ఖచ్చితముగా మహాద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మామూలుగా మిగతా జాతకులకందరికీ కూడా శని అనుకూలముగా ఉన్నాడు అని అంటేనే అబ్బా మంచి యోగాన్ని ఇస్తాడు. వీళ్లకు రాశి వాళ్లకు శని స్వక్షేత్రుడై ఉన్నాడు, ఇంకా మంచి ఫలితాలు, మెరుగైనటువంటి ఫలితాలు, మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడని ఘంటాబద్ధంగా చెప్పవచ్చును. కార్యజయం, ఏది తలపెట్టినా జయం, ఏది ముట్టుకున్నా జయమే, ఇంకా రెండో మాట లేదు. అధిక శ్రమ ఉంటుంది, అధికంగా శ్రమ పడతారు, కష్టపడతారు. మనం చూసేవాళ్ళం అయ్యో ఇట్లా కష్టపడుతున్నాడే ఏమబ్బా అనుకుంటాం. కానీ వాళ్ళు ఆనందంగానే కష్టపడుతుంటారు. ఆ ఫలితం వచ్చేది కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు తెలుసు కుంభరాశి వాళ్ళ. కనుక శ్రమ పడతారు, ఆనందంగా శ్రమ పడుతుంటారు, ఖచ్చితంగా వస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేటు కానీ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్లతో సన్నిహిత సంబంధాలు, వాళ్ళు వీళ్ళ స్థాయికి దిగొచ్చి ప్రశంసలు చేసి పదంపా సంతోషంగా అనేటువంటి స్నేహభావముతో చూసేటువంటి విధానముగా ఉంటుంది కాక. వీళ్ళ మాటలకు పలుకుబడి పెరుగుతుంది వీళ్లకు. వీళ్ళ మాటలకు విలువ పెరుగుతుంది. ప్రతి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వింటారు. వీళ్ళు చిన్నవాళ్ళైనా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు జడ్జీలతోనూ, లాయర్లతోనూ, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు ప్రథమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, ఇలా ఐఏఎస్లతో కానీ మంచి మంచి వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరిగి వీళ్ళ యొక్క గొప్పతనము గురించి వాళ్ళు తెలుసుకుని 10 సార్లు వీళ్ళు మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాక. ఖచ్చితంగా ఉద్యోగాలలో ఉన్నతి సాధించి తీరుతారుగా. ప్రమోషన్ లాంటివి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అనూహ్యముగా 50,000 జీతముతో ఉండేటువంటి వాడికి కూడా 2 లక్షలు 2.5 లక్షలు అయినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా యోగం అనేది ఉంటుంది. ధనలాభం, ధనము లాభం, అదే కదా ఏదో రకంగా ఎవరు చేసుకునేటువంటి వాళ్లకు ధనము లాభం వస్తుంది. స్త్రీ వల్ల లాభం, భార్య వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు. వీళ్లకు ఆడవాళ్ల వలన, స్త్రీల వలన లాభం ఉంటుంది కాక. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీళ్లకు. అంతేకాకుండా మంచి పేరు రావడం. అలా నా వాడయ్యా, ఇన్నాళ్ళు ఏమో అనుకున్నా, చాలా మంచి పని చేసినాడు, ఏమయ్యా మీరు ఇట్లా చేసినారంటే, మీరు ఇది చేసినారంటేనే, మీరు ఇలాగంటనే అని అందరూ అడగడం, గుర్తించడం జరుగుతుంది. ఒక్కసారి యావత్తు ప్రపంచము వీళ్ళను గుర్తించేటువంటి విధానముగా వీళ్ళ నడవడిక ఉండడం అనేది జరుగుతుంది కాక కుంభరాశి వాళ్ళు.
అలానే రాశి వారికి సంబంధించి ఏమైనా శుభకార్యం చేసే అవకాశం ఉందంటారండి? ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి శుభకార్యాలు సంబంధించి. చేస్తారు, 100% చేసి తీరుతారు. ఆదర్శంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, స్థానచలనము, ఐశ్వర్య ప్రాప్తి కుంభరాశి వాళ్లకు, భూలాభము, కోర్టు వ్యవహారాలలో జయం పొందటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా వాళ్లకు మరీ యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవి వచ్చి తీరుతుంది గాక. అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే అమ్మవారిని ఆరాధించటము చాలా శ్రేయోదాయకమైన విషయం. ఏ అమ్మవారినైనా కావచ్చును గాక. జయోస్తు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు.